హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి కథల హరివిల్లు. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారిచే రచింపబడిన అపురూప అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వీరయ్యకు పక్షవాతం వచ్చింది. రూపకు పని పెరిగింది. రూప కూరగాయలను గంపల్లోకెత్తింది. తన నడుములో దోపుకున్న చెంగును తీసి చేతులు తుడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చింది. హల్లో రూపాదేవి. లేదు సతీ సుమతి లేదా సీతాదేవి అన్నా, కాదు సావిత్రి అననా అన్నాడు నవ్వుతూ. మీరు మాత్రం హరికృష్ణగానే ఉండండి. యమధర్మరాజు అయితే నా భర్త ప్రాణం కోసం మీ వెంట రావాలి అంది. అతను మాత్రం ఆ జవాబు ఆశించలేదు. తన డ్రస్సు, తన హుందా చూసి మాటలు రాకుండా ఉండిపోతుందని అనుకున్నాడు. అతను క్రీమ్ కలర్ ప్యాంటు, అదే కలర్ షర్టు వేసుకున్నాడు. లెబాన్ కళ్ళద్దాలతో ఎంతో అందంగా, హుందాగా ఉన్నాడు. రండి హరికృష్ణ గారు, శర్మిష్ట ఉత్తరాలు అందుతున్నాయా అన్నది సహజంగానే. ఉత్తరాలేం కర్మ, పోయిన ఆదివారం తనే వచ్చి వెళ్ళింది అన్నాడు. అలాగా, నాకు తెలియదే, వచ్చి చూసేదాన్ని అంది. పక్కనే ఉన్న స్టూల్ లాగి కూర్చోమని ఇచ్చింది. అతను దస్తీ తీసివేసి కూర్చున్నాడు. ఏం కూలీలు దొరకరా కూలి పని చేస్తున్నావు అన్నాడు. నాకు కాలక్షేపం ఉండాలి కదా. విదేశాలు వెళ్ళొచ్చిన నువ్వే డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి గుర్తించకపోతే ఎలా? అందరూ కూలి వాళ్ళమే, కాకపోతే కొంచెం పెద్ద చిన్న ఉంటుంది అంతే. ఇప్పుడు కూడా తనను చూసి తను ఏం పోగొట్టుకుందో గ్రహించలేని అమాయకురాలా? ఏడి మీ శ్రీవారు? బడి కట్టిస్తున్నారు, అక్కడే ఉన్నారు అన్నది. ఓ ఐసి, అవునవును విన్నాను. నీ విశాల హృదయానికి జోహార్లు. మీ ఆయనని కమలిని స్వేచ్ఛగా వదిలేశావంట హేళనగా నవ్వుతూ అన్నాడు. మనసు మహా చెడ్డది డాక్టర్ గారు, మనం పట్టుకుంటే ఆగదు. ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండాలి. దాన్ని సద్వినియోగం చేస్తారా, దుర్వినియోగం చేస్తారా అన్నది అతడి స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. దాటేస్తున్నావు అన్నాడు. అతనికి రూపం ముఖం చూస్తే మాటలు పెగలడం లేదు. అతను చేసుకున్న రిహార్సల్ అంతా మర్చిపోయాడు. ఇంటికి వచ్చిన వాళ్ళకి టీ కూడా ఇవ్వమన్నమాట అన్నాడు నిష్ఠూరంగా. టీకేం భాగ్యం? తన కుటీరం వైపు దారి తీసింది. ఆమెను అనుసరించిన అతనికి అడుగు పడలేదు. ఇంటి ముందు పేడతో కళ్ళాపి చల్లారేమో, దానిపై రూప వేసిన ముగ్గులు అందంగా ఆమె హృదయానికి నిదర్శనం అన్నట్లున్నాయి. రండి హరికృష్ణ గారు. పీటపై పరుపు దిండ్లు వేసి దివాన్లా చేశారు. దాన్ని చూపించింది కూర్చోమని. అతను కూర్చున్నాడు. రూప వెళ్ళి టీ తీసుకువచ్చింది. కప్పులు బల్లమీద పెట్టి ఫ్లాస్క్ కోసమని వెళ్ళింది. మల్లేషా, ఇది బడి దగ్గరున్న అయ్యగారికిచ్చిరా. అతని మనసు భగ్గుమన్నది. ఏమిటో డాక్టర్ గారు, ప్రతి పని దగ్గరుండి మనమే చేసుకుంటూ ఉండాలి. ఏ కొంచెం అశ్రద్ధ చేసినా ఆ పని అక్కడే ఉండిపోతుంది. టీ తీసుకోండి అన్నది తన కప్పు తీసుకుంటూ. వస్తాను రూపగారు, నాకు అర్జెంటు పని ఉంది అని వెళ్ళిపోయాడు టీ కప్పు కేసి కనీసం చూడకుండానే. రూప అతను కనుమరుగయ్యే వరకు చూసి మెల్లగా తన టీ తాగేసింది. అతనికి ఉంచిన టీ తీసుకువెళ్ళి ఇంటి ముందున్న రోజా మొక్కకు పోసింది. రాత్రికి అలసటగా వచ్చిన రాయలు పడుకున్నారు. స్నానం చేసి పడుకుందురు గాని లెండి అన్నది. భోజనం కూడా చెయ్యాలి లెండి అన్నది. కాదు రూప, 10 నిమిషాలైనా ఇలా కదలకుండా పడుకుంటే గాని ఈ అలసట తీరదు అన్నాడు. ఆమె వచ్చి అతని పక్కన కూర్చుంది. డాక్టర్ హరికృష్ణ వచ్చాడు అన్నది అతని అరచేతిని చూస్తూ. కాయలు కాచి మొరటుగా ఉన్నాయి. తెలుసు, నువ్వు అతను ఇంట్లోకి రావడం, అరగంట సేపు తలుపులు బిడాయించి ఉండడం అన్నీ తెలుసు అన్నాడు. అదిరిపడింది రూప. ఇదేం అభూత కల్పన? ఇది నాకందిన సమాచారం. అందించిన వారి చెంపలు కాపు పెట్టుకుంటూ వీరయ్య ఇంట్లో ఉన్నది అన్నాడు. రూపకు అర్థమైపోయింది.
కమలి అయ్యగారి సానుభూతి కోసం తన మీద ఈ అభూత కల్పన చేసిందని. వీళ్ళు పూర్తిగా విలన్లా తయారవుతున్నారు. నా ఫ్రెండు సిటీలో కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటున్నాడు. మనం వెళ్ళిపోదాం రూపా. రూప ఒక్క క్షణం అతని వంక చూసింది. ఏమండి, పిరికి వాళ్ళు రోజూ చస్తారు. మనం అవసరమైతే ఒకేసారి చద్దాం అన్నది దృఢంగా. అతను మాట్లాడలేదు. ఛీ, ఎంతో మంచి వార్త చెప్దామని వస్తే నా మూడంతా పాడు చేశారు అని వెళ్ళిపోయింది. అరెరే, మా రూపకు కూడా కోపం వస్తుందే అంటూ అతను లేచాడు. అతని మాట వినకుండా రూప కాస్త ముందుకు వెళ్ళింది. అతను అమాంతం ఆమె వెనుక నుండి 2 చేతులు పైకి లేపాడు. రూపా, సారీ చెప్పినా, పొరపాటేదైనా జరిగినా సరిదిద్దుకోవడానికి నేను చదువుకున్న వాడిని కాదుగా అన్నాడు ఉడికించాలని. నేను చదువుకున్న దాన్ని రాయా, వదిలిపెట్టు నన్ను అన్నది కోపంగా. ఏదేది, మళ్ళీ పిలువు, మొదట నన్ను దింపు అన్నది కోపంగా. అచ్చు పారిజాతాపహరణంలో సత్యభామలా ఉన్నావు సుమా, ఎన్నాళ్ళకి నీలో కోపం చూశాను అన్నాడు. అబ్బో, చదువురాని వారికి పారిజాతాపహరణం కూడా తెలుసునే. భార్య కోపం కోసం ఎదురు చూసే భర్తని మిమ్మల్నే చూశాను అంటూ తన సట్టు విడలగానే కిందకి దుమికేసింది. ఏమిటా శుభవార్త? ఆమె ముఖం తన ముఖానికి అభిముఖంగా తిప్పుకొని అడిగాడు. మరి నాకేం బహుమతిస్తారు? నిజంగా అది నాకు శుభవార్త అయితే నువ్వేమి కోరినా ఇస్తాను అన్నాడు. హరికృష్ణ మీ పొలం మీరే చేసుకోండి అన్నాడా? ఆసుపత్రి బంగ్లాలోనే పెట్టమన్నాడా? మీ ఇల్లు మీరే స్వాధీనం చేసుకోండి అన్నాడా? మీరు ది గ్రేట్ రాయలు గారు తండ్రి కాబోతున్నారు అన్నది నవ్వుతూ. రూపా, రాయలు ముఖం వెలవెలబోయింది. ఏమిటి, మీకిష్టం లేదా అన్నది. తను ఈ మాట చెప్పగానే తనను ఎత్తి గిరగిరా తిప్పేస్తాడు అనుకున్నది. కాదు రూపా, డాక్టర్ గారు మాటలు మర్చిపోయావా? మీకు అబార్షన్ కావడమే మంచిదైంది. రోగగ్రస్తులైన పిల్లలు పుడితే మీరు చాలా ఇబ్బంది పడతారు అన్నాడు. రూప గుర్తుకు తెచ్చుకుంది ఆ మాటలు. ఆర్తిక భర్త భుజం తట్టింది. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. అతను చెప్పి చాలా రోజులయ్యింది కదా, మరోసారి పరీక్ష చేయించుకుందాం అన్నది అనునయింపుగా. ఆ పరీక్షలో నాకు వ్యతిరేకంగా ఏది చెప్పినా నాకు భరించే శక్తి లేదు రూపా అన్నాడు తల అడ్డంగా తిప్పుతూ. ఏం చెప్పరనే నా నమ్మకం. ప్లీజ్ నా కోసం సంతోషంగా ఉండండి అన్నది. నీకోసం ఏమైనా చేస్తాను రూపా అని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. భార్యాభర్తలకు ఆ రాత్రి తొలిరేయి కంటే ఆనందంగా గడిచింది. జీవితంలో ఆనందం అలాగే ఉంటే మనిషి భరించలేడేమో. అందుకే ఆనందంగా ఉన్న క్షణాలు అల్పాయుష్కల్లా మారిపోతాయి. రెండవ రోజు సిమెంటు బస్తాలు కొనటానికి డబ్బుతో వెళ్తున్న రాయలను బలంగా కొట్టి గాయం చేసి డబ్బులు లాక్కుని వెళ్ళిపోయారు. స్పృహ వచ్చినాక రాయలు పోలీస్ స్టేషన్కి పరిగెత్తాడు. మన దేశంలో ఎవరు తమ పని సక్రమంగా చేస్తున్నారని పోలీసులు చేస్తారు. పోలీసులు కేసు ఫైల్ చేశారు. రాయలకి పోయిన డబ్బు దొరుకుతుందా లేదా అన్నది ముఖ్యం కాదు. అందరినీ కాదని తనకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చిన అధికారి పరువు ఏమైపోతుందా అన్నది సమస్య అయిపోయింది. అతను వెనకా ముందు ఆలోచించకుండా పొలం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడు. సిమెంటు విడిపించాడు. అతనికి భార్యకు ముఖం చూపించాలంటే సిగ్గుగా ఉంది. ఆమె ఆదుర్దాగా ఎదురు వచ్చింది. మీకేం దెబ్బలు తగల్లేదు కదా? అతని తలకట్టు చూసి కంగారు పడింది. స్పృహ తప్పాలనే కాబోలు తలపై ఒక్కటిచ్చారు వెధవ సన్యాసులు అన్నాడు అలసటగా కూర్చుంటూ. వాళ్ళనేం తిట్టకండి, వాళ్ళు నాకు తీరని మేలే చేశారు అన్నది మంచినీళ్లు ఇస్తూ. వాళ్ళు నీకు తెలుసా? ఆశ్చర్యంగా చూశాడు. మీ దగ్గరున్న డబ్బు కాసు పడ్డారే తప్ప మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. ఇంతకంటే మేలేం చెయ్యాలి? మా చుట్టూ ఉన్న దుర్మార్గులు మా కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తే ఏం చేయగలం అన్నది కళ్ళు ఒత్తుకుంటూ. నౌకర్ని పిలిచి అతనికి దిష్టి తీయించింది. ఏమిటి రూపా ఈ పిచ్చి నమ్మకాలు? నిజమేనండి, పిచ్చే.
మనసు బలహీనపడినప్పుడు ఇలాంటి నమ్మకాలు జయిస్తాయండి అన్నది ఆమె. ఆమె మనసులో ఒకే భావన మెదులుతుంది. తగిలిన దెబ్బ ఇంకాస్త గట్టిగా తగిలితే? అందరి పరామర్శలు అయ్యాక మెల్లగా చెప్పాడు రాయలు. రూపా, ఇప్పుడు మనకంటూ ఏమీ లేదు. నీకు నేను, నాకు నువ్వు, అంతే అన్నాడు. ఏ పరిస్థితుల్లో పొలం తాకట్టు పెట్టవలసి వచ్చిందో చెబుతూ. పోనీలెండి, మీ ఈ 2 ఎకరాలు పోతేనే బాధపడుతున్నారు, 200 ఎకరాలు పోలేదా అన్నది. అతను వేడి నీళ్లతో స్నానం చేసి పడుకున్నాడు. రూప బయటకు వచ్చి ఆగంతుకురాలిని చూసి ఆనందపడింది. రా శర్మి, బావను కొట్టారని నీకు తెలిసిందా? డబ్బులు పోయాయి గాని పెద్ద గాయాలేం తగల్లేదు అన్నది. అక్కా, అయితే పిటి ఆ రాయలగారి కోసమా? నువ్వు కోరింది జరగలేదుగా అన్నది. రూప అడుగు ముందుకు పడలేదు. శర్మి, ఏమంటున్నావు అర్థం కానట్లు అడిగింది. ఓహో, ఏ నటి ఇంత బాగా నటించలేదక్కా. అయితే హరికృష్ణ గారు పద్దాకా ఇక్కడికి ఎందుకు వస్తున్నారనుకుంటున్నావు? రూప ఒక్క నిమిషం ఆమె వంక చూసింది. నాకు తెలుసక్కా, నువ్వు జవాబు ఇవ్వలేవు. ప్రేమను త్యాగం చేసినట్టు పోజు కొట్టి నన్ను చదువుకు పంపించావు మీకు అడ్డు తప్పించుకోవాలని. శర్మి, ఆ అరుపు ఆకాశం భూదేవి దద్దరిల్లినట్లుగా ఉంది. నిజం కాదా? నీవు ప్రమాణం చేసి చెప్పగలవా ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? నీవు పిలిపిస్తున్నావు. నీ భర్త సుఖరోగాలకు గురి అయి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. అవును శర్మి, ఎంతటి నిజం చెప్పావు. నిజంగా ఈ నిజం నువ్వు గ్రహించలేదని అనుకున్నాను. నా భర్త మగాడు కాదు, అందుకనే నేను పాములా వాడుకున్నాను. నీ భర్తను నీ ప్రేమతో కట్టివేసుకో. గిరుక్కున ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏందమ్మా, అక్కనే అంత మాట అంటావా అని బాధగా అన్నాడు. అతను దేకుతూ రూప దగ్గరకు వచ్చి, ఆ భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడు అంటాడు. ఓహో వీరయ్య, నువ్వు అక్కను వెనకేసుకొస్తున్నావా? నువ్వు మొత్తం మా కుటుంబాన్ని మొత్తం చంపేసినా నా కుటుంబం కాదు, నా బాబాయి కుటుంబం అని నిన్ను చేరదీసింది కదా అన్నది కోపం హేళన మిళితమైన గొంతుతో. సెమ్మమ్మ, వీరయ్య ముఖం ఎత్తనేనట్టుగా ఉన్నాడు. అవును, నిన్నిలా పెంచితే అడ్డం అనుకున్నప్పుడు మా భార్యాభర్తలను కూడా చంపేయొచ్చు కదా. భళ్ళున తలుపు తీసుకుని వచ్చింది రూప. శర్మి, నన్ను రాక్షసిని చేయకు, వెళ్ళిపో గర్జనతో దారి చూపింది. నాకేం గతిలేక రాలేదు, వెనుతిరిగింది శర్మిష్ట. రూప కూలబడింది. విధి తననెందుకింత పరీక్షిస్తుంది? తనేం చేసింది? అన్నీ పోయినా శర్మిష్టే తమ వెలుగు అనుకుంది. తనకు 3వ నెల అని చెప్పి శర్మిష్ట దగ్గర మందు తీసుకోవాలని అనుకుంది. నేనే నీ మొదటి పేషెంట్ అని చెప్పాలనుకుంది. ఆ దృశ్యం అపురూపంగా ఊహించుకుంది. అక్కా, నాకు పాప కావాలి అని శర్మిష్ట గారాలు పోయింది అని ఊహించుకుంది. అంతా నీటిమీద వ్రాతలు చేసేసింది. పదుగురాడు మాట పాడి అయి దరజెల్లు అంటారు. నిజంగా ఆ మాటలు పదే పదే తన భర్త వింటే ఎంత అవమానము. అందరూ అన్నది నిజమే అని అనుకుంటే? ఆమె నీరసంగా కూలబడిపోయింది. ఆమె తలపై చల్లని చేయి పడింది. మీరు నిద్రపోలేదా? నేను నిద్రపోయాననుకుంటే అలాగే కానియ్యి. అన్నం తిననిదే నిద్రెలా పడుతుంది అన్నాడు. అది కాదండి, శర్మిష్ట విషయం చెప్పబోయింది. రూపా, అంతా విన్నాను. కాలం కలిసిరానప్పుడు కట్టే పామై కరుస్తుంది అన్న సామెత వినలేదా అన్నాడు ఓదార్పుగా. ఎవరు ఎన్ని చెప్పినా ఏమన్నా మీరు మాత్రం బాధపడకూడదు, వాటిని నమ్మకూడదు అన్నది లజ్జితురాలై ముఖం దాచుకుని. నేను బాధ అంటూ పడితే ఒకే విషయానికి బాధపడతాను రూపా. తండ్రిగా, బాధ్యత గల వ్యక్తిగా నా బాధ్యతను నేను నిర్వర్తించలేకపోతున్నానని. ఒకవేళ నమ్మాల్సి వస్తే ఒకే విషయం నమ్ముతాను, అది నీ మంచితనం మనకు మంచి చేస్తుందని అని అంటూ రూపను లేపాడు. అతని ఆసరాతో రూప లేచి వచ్చింది. అతనే ఇద్దరికీ వడ్డించాడు. అన్ని ప్రయత్నాలు, అన్ని అవమానాలు అయిపోయాయి. మీ బిల్ రాగానే
మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదామండి అన్నది. సర్లే, అన్ని ప్రయత్నాలు అయిపోయాయన్నావుగా, ఇంక భయం దేనికి అన్నాడు నవ్వుతూ. కాదు, ఇక్కడ జరిగే విషయాలు వినకూడదని. హరికృష్ణ ఆస్పత్రి మానేసి పేకాట జూదంలో వెళ్ళిపోయాడంట. త్రాగుడు కూడా మొదలుపెట్టాడంట. అటు బడి నడవడం లేదు. నేను ఏ ఉద్దేశంతో ప్రారంభించానో మీకు బాగా తెలుసు అన్నది బాధగా. అధికార దుర్వినియోగం, అన్యాయం ఎక్కువ రోజులు ఉండవు రూపా అన్నాడు అతను. రూపకు ఆ నమ్మకం లేదు. మంచికి నిర్వచనం మర్చిపోయింది. వంచనే తల ఎత్తుకుని బ్రతకమంటుంది. స్త్రీ అంటే కొత్త నిర్వచనం ఇస్తున్నారు. ఏ కారణం చేతనైనా శీలం కోల్పోయిన స్త్రీని వెలివేయవద్దనుకున్న సత్యాన్ని గ్రహించలేక శీలాన్నే బలిపెట్టాలని కోరుతున్నారు. అలా శీలాన్ని బలిపెట్టకపోతే స్త్రీయే కాదు అన్న కొత్త అర్థాన్ని ఇస్తున్నారు. ఈ పరిస్థితిని తను బాగు చేయగలదా లేదని అర్థమైపోయింది. రూపా, అనవసరంగా బుర్ర పాడు చేసుకోకు. మనం ఎవరికీ నష్టం చేయలేదు అన్నాడు ఓదార్పుగా. మనిషికి ఆశ పట్టుకొమ్మ, దాని ఆధారంగానే బ్రతుకుతాడు. దురాశ దుఃఖానికి చేటు అని అన్నారు కొందరు ఆశాజీవులు. కానీ దురాశ వల్ల ఎదుటివాళ్లను కూడా దుఃఖానికి గురి చేయటం చాలామంది చేసే పనే. రాయలు నిద్రపోయినా ఆమె నిద్రపోలేకపోయింది. ఆమెకు శర్మిష్ఠ చేసిన అవమానం, వేసిన అభియోగం గొడ్డలి పెట్టు. తానేం చేసిందో మర్చిపోయింది. ఆ సత్యం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. తను ఎవరి వల్ల తిరిగి కోలుకుంటాననుకుందో ఆ శర్మిష్ఠ తనని ఎన్ని మాటలన్నది. ఎంత అల్లరి చేసినా ఒక్కనాడూ దెబ్బ వేయలేదు. వీరయ్యను తను పనిలో పెట్టిందా? పిల్లల్ని హత్య చేసిన చేతులు పీలబడిపోయాయి. రాయల్ని తను ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుందో తెలుసు కదా. ఆనాడు వీరయ్యను పని మాన్పించాలంటే నువ్వు వెళ్ళిపో అనే స్థితిలో ఉన్నాడు. అయినా వీరయ్య తాగుబోతు, హంతకుడు, వెనక ఉండి చేయించిన తమ శత్రువులు వేరే ఉన్నారు. తనేమైనా అంటే వాళ్లను అనాలి గాని వీరయ్యను అని ఏం లాభం? ఆమెకు గట్టు తెగిన వాగులా దుఃఖం తన్నుకు వస్తుంది. ఆ రాత్రి అలాగే ఉండిపోయింది. బిల్ చేతికి రాగానే ఊరు విడిచి వెళ్లాలని రాయలు అన్ని ఏర్పాట్లు చేశాడు. షామీర్పేట్ దగ్గర చవకగా అమ్ముతున్నారంటే 2 ఎకరాల స్థలానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అక్కడ పౌల్ట్రీ, డైరీ పెట్టాలని ఆలోచించాడు. అతన్ని దొంగలు కొట్టిన నాడే బడి పని అయిపోయిందని అందరూ భావించారు. కానీ అది పూర్తవటమే కాక అది సొంత ఇల్లులా ఎంతో శ్రద్ధతో కట్టించాడని అందరూ పొగిడారు. స్త్రీ హృదయం అమృతం, హాలాహలం రెండూ ఉంటాయేమో. ఆ అమృత భాండమే రూప అని అందరూ అనుకున్నారు. పలకరిస్తే కరిచినట్టు మాట్లాడే రాయలను చూసి ఇప్పుడు అందరూ ముచ్చట పడుతున్నారు. అతని చిరునవ్వు చూస్తే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. అతనిని నిరసించిన వారే మౌనంగా పక్కకు తప్పుకుని పోతున్నారు. ఈరోజు అతను ఇంటికి వచ్చేసరికి రూప మౌనంగా చదువుతూ ఉంది. పొలం తాకట్టు పెట్టుకున్న వాళ్లే చేసుకుంటున్నారు. ఆమెకసలు పనే లేదు. రూపా, శనివారం మనం షామీర్పేట వెళ్ళిపోవాలి అని అన్నాడు ఆమె పక్కనే కూర్చుని. శనివారం వరకు ఎందుకు? మీరిప్పుడు రమ్మన్నా వస్తాను అన్నది ఉత్సాహంగా. ఆమెకు కొత్త రక్తం వచ్చినట్టుంది. ముఖస్తుతికి అన్నమాటలు కావు. ఆమె ఇంద్రమ్మ సమాధిపై పూలు పెట్టి వస్తుంటే ఆమె ముందున్నవారు రాయలు నిజాయితీని మెచ్చుకున్నారు. అదామెకు చైతన్యం, కొత్త ఊపిరి పోసినట్టు అయింది. రూపా, నా ప్రేమ ఫలితం మన బిడ్డ వచ్చే నాటికి మనకు ఉండటానికి ఇల్లు కూడా ఉండదనుకుంటే చాలా బాధగా ఉంది అన్నాడు అలాగే ఆమె ఒడిలోకి వాలిపోతూ. మరేం పర్వాలేదు, మీ గుండెల నిండుగా ప్రేమ ఉంటే చాలు అన్నది. ప్రేమతో కడుపు నిండదు. కడుపు నిండినా మానినా మనసు నిండా మమతానురాగాలుంటే చాలునండి. వాటిని రంగరించి పోసి మన బిడ్డను పెంచుకుందాము అని అతని వంక చూసింది. అతని ముఖం బాధతో గిలగిలలాడిపోతుంది. ఏమిటండి మరీ పసిపిల్లవాడిలా? మనకు బిడ్డ పుట్టడమే ఓ గొప్ప వరం. వాడు మనకు అదృష్టం తెస్తాడు. ఏం వాడు అంటున్నావు? కొడుకే పుడతాడని అంత నమ్మకం ఏమిటి? అబ్బా అన్నాడు అటు తిరిగి.
ఏమిటండి, అసలేమైంది? కంగారుగా అతని ముఖం తిప్పుకుంది. బాధతో గిలగిలలాడుతుంది. రూపా, ఏమిటో రూపా, ఉదయం నుండి కడుపులో నొప్పిగా ఉంటేను అన్నాడు. ఆమె లేచి త్వరగా తన డబ్బా వెతికింది. అడవిలో ఉన్నామని కొన్ని మందులు చాక్లెట్ డబ్బాలో ఉంచుకుంది. హరికృష్ణ మొదటిసారి ఊళ్ళోకి వచ్చినప్పుడు అతనికి నర్సుగా చేసిన అనుభవం ఉందాయే. ఇదిగో ఈ బెరల్ గ్యాంప్ వేసుకోండి, మాత్ర ఇచ్చి మంచినీళ్లు ఇచ్చింది. ఓ 10 నిమిషాలు బాగానే ఉన్నాడు. మళ్ళీ విపరీతమైన నొప్పి ప్రారంభమైంది. రూపకేమీ తోచలేదు. రాయలు చిన్న నొప్పికే అలా గిలగిలలాడిపోయే వ్యక్తి కాదు. నడవగలరా అన్నది అతన్ని పడుకోబెడుతూ. అబ్బా, నడవలేను రూపా, నా ప్రాణం పోయేలా ఉంది. బాధతో గిలగిలలాడిపోయాడు. మరెలా? నిమిషం ఆలోచించింది. వెంటనే దూరంగా గుడిసెలో పడుకున్న వీరయ్య అతన్ని పిలిచింది. నువ్వు అయ్యగారి దగ్గర ఉండు, నేను 5 నిమిషాల్లో వస్తాను అని ఊరివైపు బయలుదేరింది. అతను దేకుతూ వచ్చాడు. భూతాల్లా చూస్తున్న చెట్లు కానీ, కీచురాళ్ల ధ్వని కానీ, చిక్కటి చీకటి కానీ ఆమెను భయపెట్టలేదు. వరాలు దాటుతుంటే చెప్పులు జారాయి. వాటిని తీసి దూరంగా విసిరివేసింది. 5 నిమిషాల్లో మిషన్ ఆసుపత్రి చేరింది. అక్కడున్న వారంతా లేచారు. ఆమె ఇల్లని అందరికీ తెలుసు. ఏ పరిస్థితుల్లో ఆ ఇల్లు ఇచ్చిందో కూడా తెలుసు. నమస్తే అమ్మా. అక్కడుండే మేల్ నర్సు జాన్ ఎదురు వచ్చాడు. ఆమె తల పంకించింది. డాక్టర్ గారు లేరా? ఆదుర్దాగా అడిగింది. సైమన్ గారు లేరమ్మా, వారి భార్య ఉన్నారు. అతను వెళ్ళి పిలుచుకువచ్చాడు. మిసెస్ సైమన్ కేరళ నుంచి వచ్చిన స్త్రీ. పిండి బొమ్మలా చిన్నగా ముద్దగా ఉంటుంది. ఆమె ఏ డాన్సరో అయితే బావుండేదేమో అనుకునేది రూప. ఈరోజు అన్నీ మరచి చేతులు పట్టుకుంది. మిసెస్ సైమన్, నా భర్తకు చాలా సీరియస్గా ఉంది, దాదాపు ఏడ్పు గొంతుకతో అన్నది. ఒకసారి చూద్దాం పదండి. ఆమె కారు తీసింది. ఆమె బ్యాగ్ అందుకుని తనూ వచ్చింది. ఊరు చుట్టూ తిరిగి గుడిసె చేరేసరికి ఇంకా దొర్లుతూనే ఉన్నాడు. 2 చేతులు పడిపోయిన వీరయ్య అసహాయంగా చూస్తున్నాడు. మిసెస్ సైమన్ అతన్ని పరీక్ష చేసింది. కొన్ని ప్రశ్నలు అడిగింది. రూపాదేవి, వెంటనే ఆపరేషన్ జరగాలి. ఆయన ఊళ్ళో లేరు. నేను వెళ్ళి థియేటర్ తయారు చేస్తాను. ఒక్కసారి డాక్టర్ హరికృష్ణను పిలుచుకురాగలరా అన్నది స్టెత్ బ్యాగ్లో పెట్టి. అలాగే అన్నది. భర్తను లేవదీసి కారు వరకు తీసుకువచ్చింది. ఏమంటారు రూపా? అబ్బా అంటూ సీటుకు చేరబడిపోయాడు. అపెండిసైటిస్ అనుకుంటానండి. హరిని తీసుకురమ్మంటుంది. బంగళా దగ్గర దిగిపెడతాను అన్నది అతన్ని జరిగి కూర్చుని. అతను అంత బాధలోనూ నవ్వాడు. హరి వస్తాడని ఆశగా ఉందా? నేను తెస్తాను అన్నది దృఢంగా. అతనేమీ మాట్లాడలేదు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. రూపా, నేనేమైనా పర్వాలేదు. నాకున్న దిగులల్లా ఒక్కటే. అమృతమూర్తివైన నీ సహచర్యంలో ఇంకా కొన్నాళ్ళుండి నా పాపాలు కడిగేసుకుందామని అనుకున్నాను. అతని మాటలు పూర్తి కాకముందే తన చేత్తో అతని నోరు మూసింది. నీకేమైంది? తీక్షణంగా అడిగింది. రూపా, నీ శాంతం, సహనం, ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయత, ఆదరణ, ఆత్మీయత చవిచూశాను. అమ్మా, నీ కోసం కూడా నేను ఉండాలి. కానీ నీ కోపం కూడా చవిచూడాలని అన్నాడు ఓ జీవం లేని నవ్వు నవ్వుతూ. రూపకు దుఃఖం వచ్చినా బిగపట్టింది. ఆపండి డాక్టర్, ఆపండి. టైగర్ ఇంద్రమ్మ బంగళా ముందు ఆగింది కారు. రూప దిగింది. మీరు వెళ్ళి ఆపరేషన్కు అన్నీ తయారు చెయ్యండి అన్నది. కారు వెళ్ళిపోయింది. రూప తన ఇంటికే తాను కొత్తదానిలా వచ్చింది. తలుపులు తట్టింది. వెంకన్న తలుపు తీశాడు. వెంకన్నా, హరి ఎక్కడా? నువ్వా రూపమ్మ? వెంకన్న ఆశ్చర్యంగా చూశాడు. హరికృష్ణ ఎక్కడా? ఆమె రెట్టించడంతో అతను పైకి చెయ్యి చూపాడు. రూప 2 మెట్లు ఒక్కసారి ఎక్కింది. పై హాలోని దృశ్యం చూసి ఆగిపోయింది. హరికృష్ణ జగదీష్తో పాటు మరో 2 ఆ ఇద్దరిలో ఒక స్త్రీ. ఆమె ఆధునిక అలంకారాలు చేసుకున్న కమలి అని గ్రహించడానికి అట్టే టైం పట్టలేదు. డాక్టర్ హరికృష్ణ గారు అన్నది గర్జించినట్లు.
ఓహో, రూపాదేవి గారా అన్నాడు వెటకారంగా. అతని కుడి చేతిలో విస్కీ గ్లాసు ఉండి ఎడమ చేతిలో కార్డ్స్ ఉన్నాయి. మీరింకా మనుషుల్ని గుర్తుపట్టగలరన్నందుకు చాలా సంతోషం. ఒక పేషెంటు చాలా ప్రమాదంగా ఉంది. అపెండిసైటిస్. ఆపరేషన్ వెంటనే చెయ్యాలి. డాక్టర్ సైమన్ ఊర్లో లేరు అన్నది. ఉన్నా అతను చేయలేడు. అతను జనరల్ మెడిసిన్లో చేశాడు అన్నాడు లేవకుండానే. అలాగా, పోనీ మీ అవసరం మాకు అనివార్యం. త్వరగా లేవండి అన్నది మృదువుగానే. అతను కార్డ్స్ అవతల వేశాడు. సిగరెట్టు వెలిగించుకున్నాడు. ఎవరా వ్యక్తి? పేషెంట్ పేరు చెబితే గాని రారా? అవును, రేపు నాకు ఫీజు ఇస్తాడన్న నమ్మకం ఉండాలి కదా అన్నాడు సిగరెట్టు పీల్చి గప్పున పొగ వదులుతూ. నేనిస్తాను ఆ ఫీజు అన్నది ఆదుర్దాగా. తన భర్త పేరు చెబితే వస్తాడో రాడో అని భయపడుతూ. పక్కున పరిహాసంగా నవ్వాడు. రూపాదేవి, మీ హామీయా? అమ్మటానికేం మిగిలిందని అన్నాడు అవహేళనగా. ముక్క వెయ్యి బాయి, కార్డ్ షో జగదీష్ రెట్టించాడు. కార్డ్కేం తొందర? అవతల పేషెంటుకు ప్రమాదం అంటుంటే ఆ మూడో వ్యక్తి అన్నాడు. హరి, ఓ హరికృష్ణ గారు, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. మీ ఫీజు ఎక్కడికి పోదు. పేషెంట్ మరెవరో కాదు, నా భర్త. దయచేసి రండి అన్నది. ఆమెకు ఆందోళన ఎక్కువయింది. గోవిందా గోవిందా. అయితే చిల్లు సంచి పట్టుకోబాయి అన్నాడు జగదీష్. జగదీష్, ముందు నేరు మొయ్యి. డాక్టర్ హరికృష్ణ గారు, డాక్టరుగా మీ ధర్మం మర్చిపోతే ఎలా? పేషెంట్ ఎవరైతే మీకెందుకు? మీరు చేసిన ప్రమాణాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అన్నది దీనంగా. మిసెస్ రూపాదేవి, మీతో ధర్మసూత్రాలు చెప్పించుకునే స్థితిలో లేను. బీదదానివని ప్రాధేయపడితే అన్నాడు విజయగర్వంతో నవ్వుతూ. హరి, హరి, నువ్వు ధనవంతుడయ్యావా? నేను బీదదాన్నని మీ ముందు ప్రాధేయపడాలా? కోపంగా అడిగింది. అఫ్కోర్స్, అలా చేయని పక్షంలో ఓ 1000 రూపాయలు అక్కడ పెట్టు అన్నాడు సిగరెట్ పారేస్తూ. బిల్ పాసైంది హరికృష్ణ గారు. క్యాష్ చేయగానే ఇస్తాను అన్నది. అతను తల అడ్డంగా తిప్పాడు. హరి, ఆ రోజులు మర్చిపోయావా అన్నది ఆవేశంగా. మరుపు అనేది లేకపోతే పిచ్చివాడినై వీధుల వెంట రూపా రూపా అంటూ తిరిగేవాడిని అన్నాడు తీక్షణంగా చూస్తూ. వాదనకిది సమయం కాదు హరికృష్ణ, ప్లీజ్. అవతల ఆయనకు ప్రమాదంగా ఉంది అన్నది గొంతు తగ్గించి. నా ఫీజు సంగతి చెప్పాను కదా అన్నాడు కార్డ్స్ కలిపేస్తూ. నీ మొండితనంతోనే ఆ రోజు నాయనమ్మకు ప్రాణం పైకి వచ్చింది. ఈరోజు మొండితనం చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు అన్నది. ఓహో, మానవత్వమే దైవత్వం అనే ధీరురాలు ఈరోజు భీరువుగా దేవుడి పేరు ఎత్తడం హాస్యాస్పదంగా ఉంది అన్నాడు పేక ముక్కలు కలుపుతూ. నిజమే, మన వ్యవస్థే అస్తవ్యస్తంగా ఉంది హరికృష్ణ గారు. డాక్టర్ కావాలని తహతలాడిన నాడు ఎన్నో ఆశయాలు ఆదర్శాలు ఉంటాయి. డాక్టర్ కాగానే పల్లెలంటే వెగటు, విదేశాలంటే మోజు పెరుగుతుంది. దారి తప్పి ఎవడైనా పల్లెకు వస్తే ఆస్పత్రి జూదగృహం అవుతుంది. క్యాబరే నర్తకులకు బదులు కమలి లాంటి అమాయకులను వాడుకుంటారు. షటప్, బీ ఇన్ యువర్ లిమిట్స్. పేకలు దూరంగా వేశాడు. నాకు ఇంగ్లీష్ వచ్చు. ఒక్కసారి డాక్టరుగా నీ బాధ్యత గుర్తు తెచ్చుకో. భగవంతుడున్నాడో లేడో గాని రెండవ భగవంతుడుగా కొలిచే అమాయకులను చూడు. ఆల్ రైట్, వస్తాను. ఆమె ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంది. వెనుతిరిగింది. జగదీష్ మాటలు రూపకు అస్పష్టంగా వినిపించాయి. ఆమె వాటికి అర్థం వెతుక్కోవడం లేదు. ఆమె కళ్ళ ముందు బాధతో మెలికలు తిరిగే భర్త కనిపిస్తున్నాడు. రూపాదేవి, ఒక్క షరతుపై మీ ఆయనకు ఆపరేషన్ చేస్తాను కంగుమన్నది హరికృష్ణ కంఠము. రూప వెనక్కు తిరిగింది. హరికృష్ణ లేచి నిలబడ్డాడు. ఆశగా చూసింది. చెప్పండి డాక్టర్ గారు, ఒక్క షరతు కాదు, 100 షరతులైనా అంగీకరిస్తాను. వెనుతిరిగి అతని చేతులు పట్టుకుంది. ఏదైనా ఇస్తావా? తప్పక. నా సంగతి నీకు బాగా తెలుసు హరి. నా దగ్గర ఉన్నది, ఇవ్వగలిగింది ఏదైనా ఇస్తాను. మొదట ఆయన ఆపరేషన్ చెయ్యి అన్నది. ఒక్కసారి తల ఎత్తి ఆమె ముఖంలోకి చూశాడు. సర్వస్వం పోగొట్టుకున్నట్టు నిలబడింది. అతని హృదయం బగ్గుమన్నది. తనను ప్రేమించింది. హరి, పరిస్థితుల ప్రభావం వల్ల అతన్ని వివాహం చేసుకున్నాను. నిన్ను మర్చిపోలేను అంటే ఎంత బావుంటుంది
అలా అనదని తనకు బాగా తెలుసు. అతను చకచకా బట్టలు వేసుకున్నాడు. అతని చేతిలోని బ్యాగ్ అందుకుని నడిచింది. మీ ఆయన ఆపరేషన్ కాగానే ముఖం తప్పిస్తావా? హరి అంతటి మూర్ఖురాలిని, స్వార్థపరురాలిని కాదు అన్నది. అతను కసిగా నవ్వుకున్నాడు. అడిగినప్పుడు గాని అసలు విషయం తెలిసిరాదు అన్నాడు. ఇద్దరూ ఆసుపత్రి ప్రాంగణంలో అడుగుపెట్టారు. ఓ గుడ్ ఈవినింగ్ డాక్టర్, రండి అన్నది. రూపాదేవి నిశ్చలంగా అక్కడ వేసిన బల్లమీద కూర్చున్నది. ఆమెకు భర్తను చూసే ధైర్యం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.